తప్పు చేసిన వారిని ఎవరైనా మొహమాటం లేకుండా అరెస్ట్ చేయాల్సిందేనని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అన్నారు. లిక్కర్ స్కామ్లో ప్రధాన సూత్రధారిని అరెస్ట్ చేయడంలో విచారణ తాడేపల్లి ప్యాలెస్ దగ్గర ఆగిపోతుందని అన్నారు. రప్పా రప్పా సినిమా డైలాగ్ అని తేలిగ్గా తీసుకుంటే సినిమాల్లో పొడిచారని బయట కూడా పొడుస్తాం అంటే చూస్తూ ఊరుకోవాల్సిందేనా అని ప్రశ్నించారు. వివేకానందరెడ్డి హత్య జరిగి 7 ఏళ్లు గడుస్తున్నా ఇంతవరకు కొలిక్కి రాలేదని అన్నారు. ప్రసన్న కుమార్ లాంటి వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అది కరెక్ట్ కాదు కదా. దొంగ ఓట్లు వేయమంటారు, సపోజ్ ఎవరో ఒకరు చెప్తారు దొంగ ఓట్లు వేయండి అని. వాళ్ళు ఎవరో పాపం ఏదో కక్కుతుపడో లేకపోతే ఏదో అభిమానంతో వాళ్ళు దొంగ ఓట్లు వేస్తారు. వాళ్ళని పట్టుకుని జైల్లో పెట్టేసి దొంగ ఓట్లు వేయమన్న వాడిని పెట్టకపోతే ఎట్లాగా? ఇది కరెక్ట్ కాదు కదా. సో ఇన్వెస్టిగేషన్ అనేది పర్ఫెక్ట్గా చేయాలి, లేకపోతే ప్రజలకు కూడా నమ్మకం ఉండదు. సో ఇప్పటికే ఆఖరికి రాజశేఖర రెడ్డి గారు సొంత తమ్ముడిని వివేకానంద రెడ్డి గారు మర్డర్ కేసునే ఇప్పటి వరకు తేల్చలేదు. ఎన్ని సంవత్సరాలు అయిపోయింది? ఇది సుమారు 7 సంవత్సరాలు వస్తుంది. ఇది అయిపోయి 7 సంవత్సరాలు సుమారు దగ్గర పడిపోయింది, ఇప్పటికీ కూడా తేల్చలేదు. మర్డర్ గొడ్డలతో నరికేసి హార్ట్ అటాక్ అని చెబితే నమ్మేసి ప్రజల దగ్గర పెద్ద పెద్ద క్యాబేజీ పువ్వులు పెడుతున్నారు. సరే, ఏమన్నా అసలు అర్థం బద్దం ఉందా? అది ఎవరైంది డిపార్ట్మెంట్ అవనివ్వండి, సిబిఐ అవనివ్వండి, సిఐడి అవనివ్వండి, మీకు ఏమీ అనిపించడం లేదా? ఎంత లేట్ అయిపోయింది, ప్రజలు ఏమనుకుంటారో, లేకపోతే న్యాయం చేయాలి, ధర్మం చేయాలి అని చేయవలసిన బాధ్యత ఉందా లేదా? అది లేదు. కానీ ఇవన్నీ బ్రేక్లు ఎక్కడ పడుతున్నాయి? ఎక్కడైతే మన జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి సంబంధించిన వాళ్ళ దగ్గర ఉన్నప్పుడే ఈ బ్రేక్లు, ఏమైనా ఇన్వెస్టిగేషన్ ముందుకెళ్దు. ఎందుకు వెళ్దో తెలియదు. ఇప్పుడు కూడా ఈ లిక్కర్ స్కామ్లో తాడేపల్లి ప్యాలెస్ దగ్గరికి వచ్చి ఆగిపోతున్నాయి. అక్కడి నుంచి లోపలికి వెళ్ళటం లేదు, ఎందుకంటే గోడలు అన్ని పెద్ద పెద్ద ఎత్తున కట్టేశారు. ఆయన ప్యాలెస్ చూడండి ఒక్కసారి. సో నేనేమి ఆయనకి వ్యక్తిగతంగా ఏమీ కాదు. ఇది ఒక సిస్టమేటిక్గా నేను తప్పు చేశాను, సపోజ్ నన్ను పోలీసు ఇన్వెస్టిగేషన్ చేయాలి. నేను తప్పు చేశానంటే తప్పనిసరిగా నేను ఐ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. నేను యాక్సెప్ట్ చేయకపోతే ఇన్వెస్టిగేషన్ వింగ్స్ ఉన్నాయి, వాళ్ళు చేయాలి. ఏమో ఎవడ బాబు సొమ్మని 3200 కోట్లు, 3200 కోట్లు కూడా తక్కువే. ఇది 3200 కోట్లు కంటే ఇంకా చాలా ఎక్కువ ఉంటుంది. సరే పోనీ ఇది ఫస్ట్ ఫేజ్ అనుకుందాం, సెకండ్ ఫేజ్ తర్వాత చూద్దాం. ఈ ఫస్ట్ ఫేజ్లో ఈ డబ్బంతా ఎక్కడ పోయింది? బ్లాక్ మనీ నుంచి వైట్ మనీకి మార్పించేశారు. తర్వాత ఇక్కడి నుంచి ఇతర దేశాలకి వెళ్ళిపోయినట్టు చెప్తున్నారు. అది కరెక్ట్ కాదు కదా.